Audio Jungle. Audio Jungle. మొదటి అధ్యాయము మొదటి నుంచి సంఖ్యాకాండం. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరం సర్వ సమాజ సంఖ్యను వ్రాయించమన్నాడు. ఇశ్రాయేలులో సైన్యంగా వెలువారిని అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. అది ఎవరున్నారు ఇక్కడ? మొదట లెక్కింపులో మోషే అహరోనులు ఉన్నారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మోషే అహరోనులు ఉన్నారు. మరియు కాబట్టి సరిపోద్ది. కాబట్టి మోషే అహరోనులు లెక్క పెట్టారు. వాళ్ళ గోత్రాలు, కుటుంబ గోత్రాల గురించి చెప్తూ గోత్రాల్లో పెద్ద పెద్ద చూడండి 20 వచనం. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి ఎంతమందో? ఇశ్రాయేలు రూబేను గోత్రంలో ఎంతమంది ఆర్మీ? 21. సిమియోను పుత్రుల వంశావళి 24. గాదు పుత్రుల వంశావళి 26. యోధా పుత్రుల వంశావళి 27. ఇస్సాకారు పుత్రుల వంశావళి 30. జెబులూను పుత్రుల వంశావళి. వీళ్ళందరూ 12 గోత్రాలు కదా. 32. యోసేపు పుత్రుల వంశావళి 34. మనషే వంశావళి 36. బెన్యామీను పుత్రుల వంశావళి 38. దాను పుత్రుల వంశావళి 40. ఆషేరు పుత్రుల వంశావళి. తర్వాత 42. నప్తాలి పుత్రుల వంశావళి. మొత్తం మీద వీళ్ళందరూ కూడా లెక్కించబడ్డారనమాట. 44. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషే అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కరుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించారు. అట్లు ఇశ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబములు చెప్పున లెక్కింపబడిన వారు అందరూ అనగా 20 ఏండ్లు మొదలుకుని పైప్రాయం కలిగి సేనగా బయలువెళ్ళిన ఇశ్రాయేలు అందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయ్యారనమాట. ఎంతమంది? 6,03,550 మంది అయ్యారనమాట. అందుకని మొదటి అధ్యాయంలో మీరు ఏం రాసుకుంటారంటే ఇశ్రాయేలీల్లో సైనికుల్ని ఇశ్రాయేల్ యొక్క గోత్రాలు బట్టి సైనికులు లెక్కించడం రాసుకోండి. మోషే అహరోనులు ఇశ్రాయేల్ యొక్క గోత్రములు చెప్పున 20 సంవత్సరాలు పైబడిన వారిని లెక్కించుట. మోషే అహరోనులు ఇశ్రాయేలీల యొక్క సైనికుల్ని లేకపోతే 20 సంవత్సరాలు పైబడిన వారిని లెక్కించుట. అందులో 6,03,550 మంది అని రాసుకోండి. 47వ వచనం అండర్లైన్ చేయండి. 46వ వచనం అండర్లైన్ చేయండి. 47వ వచనం అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేస్తే ఏముంటుందంటే లెక్క ఎంతమంది లెక్కించబడ్డారో మీకు అర్థమవుతుంది అనమాట. 46వ వచనం లెక్క 47వ వచనం చదవండి. అయితే లేవీలు తమ పితరుల గోత్రం చొప్పున వారితో పాటు లెక్కింప అంటే లేవీలు యుద్ధం చేయడానికి లేదు. లేవీలు యాజకత్వం చేయాల్సిందే తప్ప యుద్ధానికి చేయకూడదు. అందుకనే లేవీలు లెక్కించలేదు. అంటే లేవీ గోత్రంలో ఉన్న 20 సంవత్సరాలు పైబడిన వారు లెక్కించలేదు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళకూడదు. ఈ 12 గోత్రాలనే తప్ప లేవీ గోత్రం కేవలం దేవుని సేవ చేయడానికి సమర్పించబడ్డారు. అది మీకు నిర్గమాకాండ 28వ అధ్యాయంలో అది మీకు తెలియపరిచాను. లేవీ గోత్రం అంతా కూడా అహరోను కుటుంబీకులేమో ప్రధాన యాజకత్వం చేయాలి, మిగతా వాళ్ళేమో మామూలుగా యాజకులుగా ఉండాలి, సేవ చేయాలి. అందువల్ల లేవీలు తమ పితరుల గోత్రం చెప్పిన వారితో పాటు లెక్కింపబడలేదు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చాను, నీవు లేవీ గోత్రాన్ని లెక్కింపకూడదు, ఇశ్రాయేలు మొత్తముతో వారు మొత్తాన్ని చేర్చకూడదు. రైట్, అర్థమైంది కదండి? రైట్. 2వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబములను లెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజములతో దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమున ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదాపాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సును యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,650
600 మంది. అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రీకులు దిగవలెను. అది అంటే ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఎలా అంటే ఇప్పుడు చూడండి 12 గోత్రాలు ఉన్నాయి కదా, చెప్పేస్తున్నారు, రాసుకున్నారు కదా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఉంటుంది కదా, ప్రత్యక్ష గుడారం ఉంటుంది మధ్యలో, మీకు అర్థమైందా? ఈ ప్రత్యక్ష గుడారానికి చుట్టూ లేవీలు ఉంటారు. ఎందుకంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎవరు కూడా ఈ ముట్టుకోకూడదు, ముట్టుకుంటే చచ్చిపోతారు. అక్కడ మీరు 1వ అధ్యాయం చదివారా? 1వ అధ్యాయం చదివితే ఆ 1వ అధ్యాయంలో 51వ వచనం చదవండి. ఉన్నప్పుడు లేవీలే దాన్ని విప్పవలెను. మందిరము దిగినప్పుడు లేవీలే దాన్ని వేయవలెను. అది మందిరము విప్పినప్పుడు ఎవరు వేయాలి? లేవీలు వేయాలి. మందిరం అన్నిటంటే ఎవరు? ఇక్కడ అన్నిటంటే ఎవరు? ఇశ్రాయేలు వాడు కానివాడు కాదు, లేవీలు కానివాడు అన్యుడు. ఇక్కడ అంటే ఈ పనికి సంబంధించిన కానివాడు అనమాట. అన్యుడంటే అర్థం ఏంటి? తనకి సంబంధించిన వాడు కాదు. అన్య భాష అంటే ఏంటి? మన భాషకు సంబంధించిన కానిది మనకి ఏ భాష? అన్య భాష. అలాగే లేవీ గోత్రానికి సంబంధించిన వాడు కానివాడు అన్యుడు, అంతే. అంటే మనం ఏమనుకుంటాం? అన్యులు అంటే ఇక ఇశ్రాయేల్ కానువులు అనుకుంటాం. ఇక్కడ నేర్చుకోవాల్సినవి ఇయే. అన్యుడు అంటే లేవీలు కానివాడు అనమాట. ఇక్కడ లేవీలు కానివాడు ఎవడో కూడా వచ్చి గుడారాన్ని ముట్టుకోకూడదు, గుడారంలో సేవ చేయడానికి లేదు. ఒక లేవీలు మాత్రమే అనమాట. అందువల్ల ఇలాగా ఇప్పుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఏ గోత్రం ఉండాలో అంటే ఇలాగా రూబేను గోత్రం అని, తర్వాత గాదు గోత్రం అని, ఇలా ఏమేమి గోత్రాలు ఉండాలో ఈ లిస్ట్ చెప్పుకొచ్చాడు అనమాట. మీకు అర్థమైందా? ఏమేమి గోత్రాలు ఉన్నాయో చెప్పాడు. ఈ ప్రత్యక్ష గుడారము ఇలా బయలుదేరుతూ ఉంటుంది. లేవీలందరూ కూడా ఇలా బయలుదేరుతారు, లేకపోతే ఇలా బయలుదేరుతారు. ఈ ఎదరిల్లే వాళ్ళు రూబేనీలు కాబట్టి ఈ మిగతా గోత్రాలు ఇలా ఈ సిస్టమేటిక్గా ఉండాలన్నమాట. ఆ ప్రయాణం ఎలా సాగాలంటే ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏ గోత్రం పక్కన ఏ గోత్రం ఉండాలో చెప్పాడు. అలా లైన్గా ఉండాలి. ఇలా ఒక సర్కిల్ లాగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండాలన్నమాట. ఏమన్నా మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైందా? అర్థం అవ్వలేదా? తూర్పున ఎంతమంది ఉండాలి, ఉత్తరాన్ని ఎంతమంది ఉండాలి, దక్షిణాన్ని ఎంతమంది ఉండాలి, పడమర ఎంతమంది ఉండాలి, అంటే ఎన్ని గోత్రాలు ఉండాలి, ఎన్ని గోత్రాలు ఉండాలో చెప్పుకొచ్చాడు అనమాట. మీకు అర్థమైందా? ఇలా ఉంటుందండి ఈ ఇశ్రాయేలీల అరణ్యంలో ప్రయాణం. ఎలా ఉంటుందంటే ఈ క్రమంలో ఉంటుంది అనమాట. ఎవరెవరు ఏ గోత్రం పక్కన ఉండాలి అంటే లక్షల జనం కదా, లక్షల జనం ఎలా పడితే అలా వెళ్ళటానికి అవ్వదు. ఒక క్రమబద్ధీకరంగా నడిపించడానికి ఏం చేశాడంటే ఏ గోత్రం పక్కన ఏ గోత్రం ఉండాలి, తూర్పుని ఎవరు ఉండాలి, పడమరని ఎవరు ఉండాలి, ఉత్తరాన్ని ఎవరు ఉండాలి, దక్షిణాన్ని ఎవరు ఉండాలో ఆ అధ్యాయంలో ఒక క్రమం పెట్టుకొచ్చాడు అనమాట. ఆ క్రమం ప్రక్కన ఈ ప్రత్యక్ష గుడారం మధ్యలో, ఈ ప్రత్యక్ష గుడారం వీళ్ళు ఎవరికి జనాలకు తగలకూడదు కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ లేవీలు ఉండాలి. ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఎవరు ఉండాలి? లేవీలు ఉండాలి. ఈ లేవీలు ఈ ప్రత్యక్ష గుడారాన్ని మోసుకెళ్తూ ఉంటారు. వీళ్ళు ఈ ఎదరు గోత్రాలకు సాగుతూ ఉంటాయి. ఈ వెనకాల గోత్రాలు కూడా లేవీలకి అనుకూలంగా సాగుతూ ఉంటారు. ఇటు ఉత్తర దక్షిణాలలో కూడా జనాలు కొనసాగుతూ ఉంటారు. ఇలా నడుస్తూనే ఉంటారు అనమాట. ఎక్కడైనా ఆగాల్సి వస్తే సేమ్ మళ్ళీ ఇదే సర్కిల్ లాగా అలా ఆగిపోవాలి. అంటే ఆ విధానం నడవాలన్నమాట. కొన్ని లక్షల మందిని ఈ ఆర్డర్లో నడిపించాడు దేవుడు. అర్థమైందా? అవును. ఇప్పుడు సంఘం కూడా ఒక ప్రత్యేకమైన క్రమంలోనే నడవాలి. అవునా కాదా? నేను ఆరాధనకి వెళ్తున్నాను, నెక్స్ట్ మోహన్ అడుగుతానంటే నెక్స్ట్ మోహన్ అడిగితే నువ్వు సంఘంలోకి రాకు, అంటే ఆరాధనలో అది క్రైస్తవుడు అవ్వకు. నీకు లోకంలో ఎలా బతకాలంటే అలా బతికి లాస్ట్గా తీర్పు ఉందనే సంగతి మర్చిపోవద్దు. అంతే. కాబట్టి క్రైస్తవుడు అయినట్టు వాడు ఏం చేయాలి? ఒక క్రమమైన పద్ధతి ఉండాలి. అది ఆ క్రమాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే ఇశ్రాయేల్ ప్రయాణంలో కూడా ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ క్రమం ప్రకారం చూడండి, ఈ పైనుంచి హెలికాప్టర్ నుంచి చూస్తే, అప్పుడు లేవు కదా, హెలికాప్టర్ నుంచి పైకి వెళ్ళి చూస్తే ఈ జనము ఇలా నడుచుకుంటూ వెళ్తారనమాట.
సోదరులారా సగం అయిపోయింది మరి. ఏంటంటే మీకు అదే చెప్పాను నేను, ఒక రోజు ఎంత విలువైందంటే మీకు అర్థమైంది. నేనైతే ఏ ప్రసంగానికైనా చీకటితో బయలుదేరి వెళ్ళిపోయేవాడిని క్లాస్కి, తప్పదు. మీకు అర్థమైందా? ప్రారంభం తెలియకపోతే ఉంటుంది. ఉదాహరణకి సినిమా మధ్యలో వెళ్ళకూడదు మనం, అది చెప్తున్నాను. మధ్యలో అంటే ఒక పావు గంట అయిపోయింది, ఏమని అర్థం అవుతుందా? పక్కోడు తిట్టేస్తాడు మనల్ని అడిగామంటే, చూడ ఎందుకు అంటే ఉంటాడు. నేను అవునా కదా? అర్థం కాదు. సోదరులు చాలా దూరం నుంచి వచ్చారు, సంతోషం. కాకపోతే నా బాధ ఏంటంటే చెప్పేదే పుస్తకం ఒక రోజులో, దానికి మళ్ళా మొదట లేకపోతే ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది. అర్థమైనా అర్థం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఆ క్యాసెట్ ఉంటుంది, కొంచెం వినండి. అయిపోయాక లేవీలు అంటే ఈ లేవీలు చుట్టూ ఉంటారు, ఈ మిగతా గోత్రాలన్నీ పక్కన ఉంటాయి. మీరు ఆ 2వ అధ్యాయం చదవండి. అందుకని మీరు ఏం రాసుకుంటారు? 2వ అధ్యాయంలో ప్రయాణంలో, ఇశ్రాయేలు ప్రయాణంలో ఏ గోత్రం పక్కన ఏ గోత్రం నడవాలో లేకపోతే నివసించాలో చెప్పుటాన్ని రాయండి. ప్రయాణంలో ఏ గోత్రం వెనకాల ఏ గోత్రం ఉండాలి, ఉత్తర దక్షిణ లేకపోతే ఉత్తర దక్షిణ పడమర తూర్పు ఉత్తర దక్షిణ ప్రాంతాలు అంటే 4 దశల్లో ఎవరెవరు ఏ గోత్రంలో ఎవరెవరు ఏ గోత్రం పక్కన ఉండాలో దేవుడు తెలియపరచడానికి రాయండి అంతే. అంటే మీకు అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయము 31 చూడండి. దాను పాలెంలో లెక్కిపోయిన వారందరూ 157,600 మంది. వారు తమ తమ ధ్వజముల ప్రకారం కడపటి గుంపులో నడవాలి. అంటే ఏ పడమరలో లేదా ఉత్తరాన దక్షిణాన ఏ గోత్రాలు ఉండాలో ఆ గోత్రాలు ఎవరి పక్కనే ఎవరు ఉండాలో ఎలా ఓ ప్రకారంగా నడవాలో చెప్పుకొచ్చాడు అనమాట. అంటే 2వ అధ్యాయం 31. 3వ అధ్యాయము యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళి ఇవే. అంటే ఇప్పుడు లేవి వంశావళి అని రాసుకోండి అంతే. 3వ అధ్యాయం వంశావళులు. నిర్గమకాండం 6 అధ్యాయాలు ఇచ్చాడు కదా. నిర్గమకాండం 6 అధ్యాయంలో అధ్యాయం లేవి వంశావళి ఇచ్చాడు. మరొకసారి ఈ 3వ అధ్యాయంలో కూడా మోషే అహరోను ఇద్దరు ఎవరు? లేవి వంశావళిలోనే కదా, లేవీల వంశావళిలో పుట్టిన వాళ్ళే కదా. ఆ మోషే అహరోన్లు లేవీలే కాబట్టి లేవి వంశావళిని ఒక్కసారి జ్ఞాపకం చేశాడు. ఎవరి సంతతి నుంచి వచ్చారు మీకు అర్థం అవడానికి అక్కడక్కడ కొంచెం వెళ్తాను చూడండి. అహరోను మోషే వంశాలు ఇవి. అహరోను కుమారులు పేరు లేవనగా అన్నాడు, అవునా? అరే తర్వాత 17వ వచనం లేవి కుమారుల పేరు గెర్షోను, కహాతు, మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు. తర్వాత గెర్షోనీల వంశాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత 27వ వచనం కహాతు వంశం ఏదనగా. తర్వాత 33 నేను చెప్పినవి అండర్లైన్ చేసుకోవాలి. అందుకే బైబిల్ మీ దగ్గర ఉండాలన్నాను. నేను చెప్పేది షార్ట్కట్లో కాబట్టి చెప్పేది మీ భయం. మెరారి వంశం ఏదనగా అన్నాడు. అంటే లేవికి 3 కొడుకులు. ఎవరెవరు? గెర్షోను, కహాతు, మెరారి. కహాతులో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? మోషే, అహరోను, మిరియాము, వీళ్ళు అనమాట. కాబట్టి మోషే అహరోనులు అంటే అహరోను ప్రధాన యాజకత్వం చేయాలి. కహాతీయులు ప్రత్యక్ష కూడారం పని చేయాలన్నమాట దేవాలయం. అందులో మీరు 3వ అధ్యాయాలు సింపుల్గా రాసుకోండి. మోషే అహరోనుల వంశావళులు అని రాసుకోండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే లేవీల వంశావళులు అని రాసుకోండి. ఎందుకంటే 4వ అధ్యాయాలు లేవీలు లెక్కించారు దేవాలయంలో పని, లేకపోతే ప్రత్యక్ష కూడారంలో పని చేయడానికి లేవీలు. ఇప్పుడు ఆర్మీ యుద్ధం చేయడానికేమో 1వ అధ్యాయం, జాగ్రత్త పెట్టుకోండి. యుద్ధం చేయడానికేమో 1వ అధ్యాయం, సేవ చేయడానికేమో 4వ అధ్యాయం. అంటే ప్రత్యక్ష కూడారంలో సేవ చేసే లేవీలేమో 4వ అధ్యాయం. ఆ 4వ అధ్యాయంలో లెక్కించబడే ముందు అసలు లేవీలు వంశావళి ఏంటి, అసలు అహరోను ఎక్కడ పుట్టాడు, మోషే ఎవరిలోంచి వచ్చాడు, ఏ గోత్రంలోంచి వచ్చాడు, కహాతీయులు, మెరారి వీళ్ళ పిల్లలు ఎవరు, వీళ్ళకి సంబంధించిన సంతతి ఏంటి, ఇదంతా కూడా 3వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు అనమాట. అంతా కూడా 3వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. 4వ అధ్యాయం మొదటి నుంచి యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చాను, నువ్వు లేవీలలో కహాతీయులను వారి వంశాలు చెప్పిన వారి కుటుంబములు చెప్పిన
30 ఏండ్లు మొదలుకుని 50 ఏండ్లు వరకు ప్రాయం కలిగి రాయించమన్నాడు. అంటే ఎవరిని? యాజకుల్ని, ప్రధాన యాజకులు లెక్క అనమాట ఇది. అదే యాజకులకు సంబంధించింది అనమాట ఇదంతా కూడా. లేవీలో కహతీలు లెక్కమన్నాడు. కహతీలదే మందిర సేవ పని. చూడండి అక్కడ, నీవు లేవీలో కహతీలు వారి వంశాలు చెప్పిన వారు పితరుల కుటుంబం చెప్పిన 30 ఏళ్ళు మొదలుకుని 50 ఏళ్ళు వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో పని చేయుటకు, జాగ్రత్త పెట్టుకోండి అక్కడ, ప్రత్యక్ష గుడారంలో పని చేయుటకు సేనగా చేరగలిగిన వారందరి సంఖ్యను వ్రాయించము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారం నందు కహతీలు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు లోపలికి వచ్చి అడ్డతెరను దించి దాని సాక్ష్య మందసాన్ని కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమైన కప్పును వేసి దాని మీద అంతయు నీల వర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రను దూర్చాలి. అంటే వాళ్ళు ఏం చేయాలి? ప్రయాణం సాగుతున్నప్పుడు దేరాన్ని ఇప్పేసి, అంటే గుడారాన్ని ఇప్పేసి, ఇది కొంతమంది ఏం చేయాలి? బండ్ల మీద తీసుకెళ్ళాలి, కొంతమంది ఈ మందసాన్ని ఏమో మోసుకుని వెళ్ళాలన్నమాట. ఇది కహతీల యొక్క పని అనమాట. అందుకని 4 అధ్యాయాలు మీరు ఏం రాసుకుంటారంటే లేవీని లెక్కించడానికి రాసుకోండి. సింపుల్గా లేవీని లెక్కించడం. మీరు అందులో 15వ వచనాన్ని, 20వ వచనాన్ని, 30వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. 41వ వచనాన్ని, అంటే లేవీలు అందరూ లెక్కించారన్నమాట. లేవీల్లో ఎంతమంది ఉన్నారు? కహతీలు, మెరారీలు, గెర్షోనీలు. ఈ 3 కొడుకుల్లోంచి వచ్చిన జనం ఎవరెవరు ఏ పని చేయాలి, అదే వాళ్ళ ఏ వయసులో నుంచి పని చేయాలి, ఏ వయసు నుంచి పని చేయాలి? వాళ్ళు పని చేయడానికి 30 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు? 30 ఏండ్లు అన్నమాట. 30 ఏండ్లలో నుంచి పని చేయాలి. 50 వరకు, 50 తర్వాత రిటైర్మెంట్, మరొకరు వస్తారు. అందుకని మీరు 4 అధ్యాయాలు రాసుకోవాలంటే లేవీలను లెక్కించుట అని రాసుకోండి, సింపుల్గా ఉంటుంది. లేవీ వంశావళి 3వ అధ్యాయము, లేవీలను లెక్కించుట. ఎవరు ఎందుకు? దేవాలయంలో, అదే ప్రత్యక్ష గుడారంలో పని చేయటానికి లేవీలు లెక్కించడం. మీకు చెప్పాను కదా, 1 నుంచి 10 అధ్యాయాల వరకు కూడా సీనాయి కొండ దగ్గరే ఉండిపోయారు. ఏది? దేవుడు మోషేని అహరోన్ని లెక్కించమన్నాడు, తర్వాత కౌంటింగ్ చేయమన్నాడు. అంటే మొత్తం ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఎంతమంది సైనికులు ఉన్నారు, దేవాలయంలో పనిచేసే వాళ్ళు లేవీల్లో దేవాలయంలో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముందు లెక్క వేయమని చెప్పాడు అనమాట. అందుకని 1 నుంచి 4 అధ్యాయాల వరకు మీకు కనిపించుకుంటుంది. 1కి 10 సార్లు చదివితే మీకు అది ఈజీగా ఉంటుంది అన్నమాట. మీరు చదవకుండా నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాకపోవచ్చు, చదవాలి. అందువల్ల 1 నుంచి 4 అధ్యాయాలు నాకు మొదటగా చదివేటప్పుడు ఏం అర్థం అవ్వట్లేదు బాబు అనిపించింది. ఏంటి లెక్క, ఏంటి ఇదేంటి, ఆ లెక్క ఈ లెక్క, వీళ్ళతో వాళ్ళని కలపొద్దు అంటున్నాడు, ఏంటి బాధ అనిపించింది. మీకు అర్థమైనా? అర్థమలేదు. ఇప్పుడు నేను చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను, అర్థమైనా? మీరు ఇక్కడి నుంచి 5 అధ్యాయం నుంచి అర్థమవుతుందిలే. 1 నుంచి 4 అధ్యాయాలు ఒకరు సింపుల్గా ముద్ర వేసుకోండి మైండ్లో. ఇశ్రాయేలీల్లో 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళని, లేవీల్లో 30 సంవత్సరాలు పైబడిన వారిని లెక్క వేయటం, అంతే. అర్థమైనా? అర్థమలేదా? 1 నుంచి 4 అధ్యాయాల్లో ఇశ్రాయేలీల్ని, ఇశ్రాయేల్ అంటే లేవీలు వాళ్ళు ఒకటే అనుకో. కాకపోతే లేవీలు ప్రత్యేక కదా, దేవాలయంలో పనిచేసే వాళ్ళను, అలాగే యుద్ధం చేసేవాళ్ళని, దేవాలయంలో పనిచేసే వాళ్ళని, ఇశ్రాయేల్ అందరినీ లెక్కించడం అని రాసుకోండి. 1 నుంచి 4 అధ్యాయాలు అలాగే చదవండి, మీకు అర్థమవుతుంది. అర్థమైనా? అర్థం లేదా? అంటే ముందు లెక్క వేశాడు అన్నమాట. ప్రయాణం చేసే ముందు ఇశ్రాయేల్ అందరిని ఏం చేశాడు? యుద్ధంకి ఎంతమంది ఉన్నారో దేవుడు లెక్క వేయమని చెప్పాడు, లెక్క వేశాడు. దేవాలయంలో ఎంతమంది పని చేస్తారో, ఎంతమంది ఉన్నారో లెక్క వేయమన్నాడు. పని చేయాలి దేవాలయం అంటే అప్పుడు భౌతికమైన దేవాలయం లేదు, ప్రత్యక్ష గుణాలలో పనిచేసే లేవీలు ఎంతమంది, యాజకులు ఎంతమంది, ఇలా అనమాట. కహతీలు ఎంతమంది, గెర్షోనీలు ఎంతమంది, ఈ లెక్క వేయమని అనమాట. టోటల్గా లెక్కలండి. టోటల్గా ఏంటి? లెక్కలు, అంతే. జనాభా లెక్క అంతే. 4 అధ్యాయాలు. ఇప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి. 5వ అధ్యాయం నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏంటంటే 5వ అధ్యాయంలో ఎవరైనా భార్య మీద అనుమానం పడితే ఒక ప్రత్యేకమైన విధి ఉందండి ఇశ్రాయేలీల్లో. ఏంటో చూడండి, 5వ అధ్యాయము 11వ వచనం నుంచి.
యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లను, ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహం చేసినలా, అనగా వేరొకడు ఆమె వీరేశకాలం జయించినలా, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడినట్టుకు సాక్ష్యం లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను, వాని మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోప్పడినలా, లేక వాని మనసులో రోషం పుట్టి అపవిత్రతపరచబడిన తన భార్య మీద కోపపడినలా, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయమే తూముడి అవలపిండిలో 10వ వంతు తేవలను. వాడు దాని మీద తైలం పోయకూడదు, దాని మీద సాంబ్రాన్ని వేయకూడదు. ఏనగది రోషం విషయమైన నైవేద్యము. ఏ నైవేద్యం అంట? రోషం విషయమైన నైవేద్యం అన్నమాట. అంటే ఈ ఒకవేళ ఎవరైనా భార్యలు అంటే చూడండి, దేవుడు రాళ్ళతో కూడా చంపేమన్నాడు కదా వ్యభిచారం చేసిన ఒక ఆయన భార్య త్రోవ తప్పింది, అంటే వేరే ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈయనకి తెలియదు, పట్టబడలేదు పురుషుడికి, కానీ అనుమానం వచ్చింది. అనుమానం ఎలా తీర్చుకోవాలి? అనుమానం అనేది ఎలా తీర్చుకోవాలి? అనుమానం వచ్చింది, ఆమె శాస్త్రంలో పనులు బట్టి అనుమానం వచ్చింది. ఎలా తీర్చుకోవాలంటే యాజకుడి దగ్గర తీసుకురావాలి, ఆమెని యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. అక్కడ నైవేద్యం ఉంది, అది అర్పించాలి. చేదు నీళ్ళు యాజకుడు ఇస్తాడు. ఏది? ఆమెకి. నువ్వు నీ భార్యకి నీ భర్తకి వ్యతిరేకంగా తప్పు చేయకపోతే ఈ నీళ్లు నీకు ప్రయోజనం అవుతాయి. అంటే ఏంటి? ఆమె గర్భవతి అవుతుంది. మీకు అర్థమైందా? లేదు, తన భర్తని ఆయన భర్తకి తెలియకుండా మోసం చేస్తే నడుమడిపోద్ది. ఇశ్రాయేల్లో ఆమె శాపగ్రస్తురాలుగా ఉంటుంది అనమాట. ఇది ఒక పెట్టాడు అనమాట, నియమం పెట్టాడు. అర్థమైందా? అదోలే. సీసీ కెమెరాలు ఉన్నా ముసుగు అయితే సరిపోద్ది. సీసీ కెమెరాలు ఉన్నా ఏం చేస్తే సరిపోద్ది అంతే. ఆ సీసీ కెమెరాలు ఆ ప్రైవేట్ పాడాలి కదా, ఎవరు ఉన్నారు అసలు కనిపెట్టలేకపోతున్నారు ఇప్పుడు. అవునా కాదా? మేము మీటింగ్ అయినా వాకింగ్ చెప్ప అయిపోయిందంటే మళ్ళీ మేము కూడా అయితే ఈ 6 రోజుల నుంచి ఏంటంటే న్యాయం జరగాలి, అంటే దేవుడు వాస్తవాల్ని బయలుపరచాలి. మాకు ఇదే పని. ఇంకా నేను సెల్ చూడొద్దంటే నేను ఈ 6 రోజులు అదే ఏమైంది ఒకడు ఒక కామెంట్, మరొకడు ఒక్కొక్కటి మరొక కామెంట్. ఏంటంటే నా బాధ, మనం ఏదో తిరుగుబాటు చేసేసి బస్సులు అంటించేసి అవి చేసి అల్లరి చేసేదానికి కాదు, కానీ నాకు గ్రంథం తెలుసు కదా, మతము ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని చంపేస్తుంది భక్తి పనులు. మీకు అర్థమైందా? న్యాయం జరగకపోతే న్యాయం తెచ్చేవాళ్ళు ఎవరు? దేవుడు. కానీ బయలుపడుతుంది. ప్రభుత్వం ఒకవేళ కప్పిపెట్టినా న్యాయం అనేది ఏమవుతుంది? రహస్యాలన్నీ బయలుపరచడా? బయలుపడుతుంది. దేవుడు ఏదో ఉంటుంది, ఏదో ఉంచుతాడు ఎక్కడో. నిజాన్ని ఏదో చోట ఉంచుతాడు, దాన్ని బద్దలు కొడతాడు అంత ఒకసారి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో చెక్ చేసి చంపేయమని కాదు మన ఆలోచన. అదే భక్తి పనులు మరణించడం, అపసాక్షులు అవ్వడం మంచి పనే. అర్థమైందా? కేసులు ఏమి పెట్టొద్దు, మనం కేసులు పెట్టొద్దు. కానీ ఎందుకు క్రైస్తవుల్ని చంపడం అనేది ప్రభుత్వానికి అంత బాధ ఏంటి? మీకు అర్థమైందా? మనకైతే బైబిల్ తెలుసు కాబట్టి రోమా ప్రభుత్వం మతాన్ని వాడుకుని మతం ద్వారా క్రైస్తవులను చంపేసింది. మనకి ఈజీ, అది చంపడంలో ఈజీ ఉంటుంది అన్నమాట. ఒక ఆయన మరణం ఎలా చేస్తే కొన్ని వేల మందిని చంపేస్తే ఎలా ఆలోచిస్తారు? అవునా కాదా? రైట్. కాబట్టి దేవుడి పిల్లగా ఇప్పుడైతే మనకి ఇదేం లేదు. అయితే భక్తిపరుడిని మోసం చేస్తే దేవుడు ఊరుకోడు అనుకోండి, భార్యనైనా ఎవరినైనా భర్తనైనా. అర్థమైందా? అయితే ఇశ్రాయేల్లో మాత్రం ఈ రోషం విషయమైన విధి, అర్థమైంది, ఈ రోషం విషయమైన విధి అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఇశ్రాయేలీయులు ఎవరికైనా తన భార్య మీద అనుమానం ఉంటే ఆయన యాజకుడి దగ్గర తీసుకొచ్చి చేయాలి. చూడండి అక్కడ ఆ రోషం విషయమైన విధి ఈ అధ్యాయం అంతా కూడా. ఇక్కడ 33వ వచనం చూడండి, 22వ వచనం క్షమించండి. శాపము కలగజే ఆ నీళ్లు నీ కడుపునట్లు నీరు నడుము పడినట్లు చేటుకు నీ కడుపులోని పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథం చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెన్ అనేవాళ్ళు. ఆమాన్ అంటే ఏంటి అర్థం అంటే తెలుసా? అలా జరుగునుగా కానీ అదే కలుగు నమ్మకస్తున్నానని. తర్వాత యాజకుడు పత్రం మీద ఆ శపథాలు రాసి ఆ చేదు నీళ్ళతో వాటిని తుడిచి శాపం కలగజే ఆ చేదు నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలను. శాపం కలగజే ఆ నీళ్లు ఆమె లోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోషం విషయమైన నైవేద్యం తీసుకుని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యం అల్లాడించి బలిపీఠం వద్ద దాన్ని తేవాలి.
తర్వాత యాజకుడు దాన్ని జ్ఞాపకార్థమైందిగా నైవేద్యంలోని పిడికలు తీసుకు బలిపీఠం దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగించాలి. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగిన తర్వాత జరిగింది ఏమనగా, ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహం చేసిన ఎడల, జాగ్రత్త పెట్టుకోండి, దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. భార్యను మోసం చేసిన, భర్తను మోసం చేసిన, జాగ్రత్త పెట్టుకోండి. తన భర్తకు ద్రోహం చేసిన ఎడల శాపము కలగజేయ ఆ నీళ్లు చేదే ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపములకు ఆస్పదంగా ఉండును. ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలైన ఎడల ఆమె నిర్దోషి గర్భవతుగునని చెప్పుము. రోషం విషయమైన విధి అని రాసుకోండి. 5వ అధ్యాయం అంతా ఏంటి? రోషం విషయమైన విధి అన్నమాట. ఇప్పుడైతే మనం దేవుని ప్రార్థన చేసుకున్నాం కాబట్టి దేవుడే వాస్తవాలను బయట పెట్టిస్తాడు. మనం ఇప్పుడు ఈ నైవేద్యాలు, ఈ రోష విషయమైన పరిస్థితులు మనం చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది ఇశ్రాయేలీయుల ప్రజల్లో దేవుడు ఇచ్చాడనమాట. భర్త అనుమానంతో ప్రవర్తించకూడదు, వేధించకూడదు. కాబట్టి తన అనుమానాన్ని తీర్చుకునే ఒక కార్యక్రమాన్ని దేవుడు ఇశ్రాయేలుకి అవకాశం ఇచ్చాడనమాట. ఎందుకంటే చాలామంది దెబ్బలాడేది అనుమానాలతోటే. చాలామంది దెబ్బలాడేది ఏంటి? అనుమానాలతో చచ్చిపోతారు చాలామంది. కొంతమంది నిర్దోషి అయిన భార్యని కొట్టేస్తూ ఉంటారు. నిర్దోషి అయిన భార్యని కొట్టేస్తారు. అర్థమైందా? కొంతమంది అదే తప్పు చేయలేని వాళ్ళని వేధించేస్తూ ఉంటారు, హింసించేస్తూ ఉంటారు. నిష్ఠూర పెట్టొద్దు అన్నట్టు చూసారా? ఇబ్బంది పెట్టేస్తారనమాట. అందమైన భార్యని ఎందుకు చేసుకోవాలి? ఆవిడ చుట్టూ ఎందుకు తిరగాలి నువ్వు? అవునా? కాపలా కాసుకోవడం సరిపోద్ది. ఎవరితో మాట్లాడినా అనుమానం పడతా ఉంటే తప్ప కాదా? కాబట్టి తప్పు చేస్తే దేవుడు భర్తకు బయలు చేస్తాడు. భార్య తప్పు చేస్తే భర్త బయలు చేస్తాడు. అందుకే భార్య తప్పు చేస్తే భార్యకే దొరుకుతాడు. భార్య తప్పు చేస్తే భర్తకు దొరికేస్తాడు. భార్య తప్పు చేస్తే భర్తకు దొరికేస్తాడు. భర్త తప్పు చేస్తే భార్యకు దొరికేస్తాడు. మీరు టీవీలో ఇప్పుడు పెట్టేస్తున్నారు కదా, ఏది ఎస్ఐ భార్యని పట్టుకున్నట్టు ఎస్ఐ, లేకపోతే ఆయన భార్య ఆయన పట్టుకున్నట్టు ఇంకొకరితో అది పట్టేసుకుంటున్నారు కదా. అంటే వాళ్ళకే దొరుకుతుంది అది ఈ సిస్టమేటిక్. ఎందుకంటే సీసీ కెమెరాల కంటే డేంజర్ ఇల్లు అంత బాగా కనిపెడతా ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళు అందరూ మీడియాలో చెప్తున్నారు కదా, వాళ్ళు ఏం సరిపోరు. లేడీస్కి వీళ్ళు సరిపోరు, మీడియా వాళ్ళు సరిపోరు. మీకు అర్థమైంది? అర్థం అవ్వలేదా? మరి అది పెళ్ళి నువ్వు ఇప్పుడు ఓ మాట అన్నారా? మిమ్మల్ని ఎవరైనా ఈ మాట అన్నారా? నువ్వు పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా లేవని, పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా లేవని అన్నారా? అనలేదా? పెళ్ళైన కొత్తలో నేమో చాలా అంటే నువ్వు ఎక్కువసేపు ఫోన్ లేదు, ఏదో మాట్లాడటం, చెందటం, ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్ళడం, సంతోషపెట్టడం. పెళ్ళైన తర్వాత కొంచెం దూరంగా పెట్టడం అనేది ఆమె గ్రహిస్తుంది. పెళ్ళాక ముందు ఇలా చేసుకుని వెళ్ళేవాడు, ఇప్పుడు ఎందుకు చెయ్యట్టుకుంటలేదు? పెళ్ళైనప్పుడు బండి ఎక్కిన తర్వాత నన్ను పట్టుకో అన్నాడు, ఇప్పుడు నన్ను పట్టుకోమని అన్ని ఎందుకు అంటలేదు? అలా చెప్తూ ఉంటాను. అర్థమైంది? పెళ్ళైన కొత్తలో నేను ఏదైనా నాకు ఇష్టమైన దాన్ని ప్రతిరోజు తెచ్చేవాడు, ఇప్పుడు నాకేకుండా దేనికైనా అట్టుకుపోతున్నాడా? పట్టుకెళ్ళి ఈయనకేమో డబ్బులు లేక తేడం ఏదో రోజుని, డబ్బులు లేకపోతే ఇవాళ వేరే దానికి ఎవరికైనా ఇచ్చాడా? అసలు నిజాన్ని మీడియా ఎవడో సరిపోడండి. లేడీస్ ముందు మీడియా ఎవరో సరిపోరు. వాళ్ళు అడిగే ప్రశ్నలు మీడియా వాళ్ళ దగ్గర ఎడితే వీళ్ళు నిజంగా వీళ్ళు తీసేసుకుంటారు. అందుకే చాలామంది లేడీస్ని తీసుకుంటున్నారు వాళ్ళు. అర్థమైందా? అంటే అంత నిఘా చేస్తారు, అది దొరికేస్తారనమాట ఎవరైనా సరే. భర్తకి భార్యకి దొరికారు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాలే, రైట్? అందుకని భార్య భర్తను మోసం చేయకూడదు, భర్త భార్యని దేవుడు జతపరిచిన వాడిని దేవుడు వివాహం పవిత్రంగా ఇచ్చాడు. వివాహం పవిత్రంగా ఉండాలి, చాలా ఆనందంగా సాగుతుంది. ఎన్ని బాధలు ఇబ్బందులు ఉన్నా భార్య భర్తలు సంతోషంగా ఉండాలి. ఈ అక్రమ సంబంధాలకు వెళ్తే చాలా ప్రమాదాలు వచ్చాయి. గొడవలు, ఇబ్బందులు, సమస్యలు నానా రకాలని ఎదుర్కొంటారన్నమాట. దేవుడు ఏం చెప్పాడంటే భార్య భర్తలు కలిసి ఉండాలి, అంతే, చనిపోయేంత మరణ పర్యంతరం ఇద్దరు కలిసి ప్రమాణాలు చేసుకుని ఇద్దరు కలిసి ఉండాలని. అదాయన మరణం ఎడబాపు వరకు నీ ఎల్ల నమ్మకంగా ఉంటానా లేదా? అది మరణం ఎడబాపు వరకు మన అవన్నీ కాకెత్తిపోయినాయండి ప్రమాణాలన్నీ.
ఎవరి జ్ఞాపమై ప్రమాణాలు ఇది పనికి రావట్లేదు ఇంకా తప్పండి. అర్థమైందా? అది ఇప్పుడైతే దేవుడే బయలుపాటు చేస్తాడు. ఇప్పుడైతే ఈ నైవేద్యాలు ఏమీ అవసరం లేదన్నమాట. అయితే ఇశ్రాయేల్ జాతులు అంటే పవిత్రంగా ఉండడానికే కదా దేవుడు, పవిత్రంగా ఉండడానికే అన్నమాట. ఆ రాజ్యం నాజీరు వ్రతం. ఎవరైనా ఇశ్రాయేల్లో నాజీరు వ్రతం అంటే ప్రత్యేకం. నాజీరు వ్రతం అంటే ప్రత్యేకంగా ఉండటం అంతే, ఏం లేదు. మరియు చూడండి ఆరాధ్యాయం. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేల్ తిట్లను పురుషుడే కానీ స్త్రీ కానీ యెహోవాకు నాజీరు ఒకటుకు, పురుషుడే కానీ స్త్రీ అటుకు నాజీరు ఒకటుకు అంటే ప్రత్యేకంగా ఉండుటకు అని అర్థం అనమాట. ఎవరైనా మొక్కుకొని తను ప్రత్యక్షపరచుకునేలా వాడు ద్రాక్షారసం మద్యమును మానవలను, ద్రాక్షారసం మద్యాలు మానవులు, ద్రాక్షారసం చెరకనైనను మద్యపు చెరకనైనా త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు, పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లు తినవలదు. అతను ప్రత్యేకంగా ఉండు దినములన్నీ పచ్చికాయలే కానీ పైతో ద్రాక్షవల్లి పుట్టిన దేని తినవలదన్న. అర్థమైందా? ఆరాధ్యాయులు ఏం చెప్పాడు? నాజీరు వ్రతం. ఒకవేళ ఇశ్రాయేలీలో నాజీరుగా ఉండాలని అంటే ఒక ఆయనకి ఏమవుతాడు మనకి, ఎవరైనా సంసోను. నాజీరు వ్రతం అంటే తల పెంచుకుని అలా ఉంచేసుకోవాలి. అర్థమైందా? ఆ వ్రతం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వ్రతం చేసి మొత్తం వ్రతం అయిపోయినంటే అంటే వ్రతం అంటే ఆ ప్రత్యేకంగా ఉండే దినాలు అయిపోయిన తర్వాత ఈ తల కటింగ్ చేసుకుని అర్థమైందా అర్పణ అర్పించి ఉండాలన్నమాట. అది స్త్రీ అయినా పురుషుడైనా నాజీరు వ్రతం చేయొచ్చు. ఇప్పుడు క్రైస్తవులు ఈ వ్రతాలు చేయాల్సిన అవసరం, ఎందుకంటే క్రైస్తవులే ప్రత్యేకించబడిన జనం. క్రైస్తవులు అంటేనే ఎవరో ప్రత్యేకించబడిన జనం అన్నమాట. అందుకే 40 రోజుల శ్రమలు ఈ శ్రమలు ఏమి లేవు మనకి. ఇంకా ప్రతిరోజు శ్రమే. క్రైస్తవులకి ఏంటి? ప్రతిరోజు శ్రమే, అంతే. ప్రతిరోజు శ్రమే. 40 రోజులు సంపడతారా? డౌట్. యేసుక్రీస్తు వారు నాజీరు చేయబడలేదు. ద్రాక్షారసం తాగాడు కదైనా. ఒకసారి మత్తయి సువార్త యోహాన్ గారేమో ద్రాక్షారసం తాగలేదనేమో ఆయనేం దయ్యం పట్టినోడు అన్నారు. ఈయనేమో శుభ్రంగా తిని తాగితే ఈయనేమో తిడిపోతున్నారు. ఏంటి ఈ జనాలకి ఏది నచ్చదనమాట. తినటం మానేసిన ప్రమాదమే, తిన్న ప్రమాదం. అదే కటింగ్ వేయించుకోండి. అంటే ఈ గడ్డ మిసరెట్టి నాకు తల ఎక్కువ పెంచినట్టు ఉంటుంది కదా. ఆయన నాజీరు వ్రతం చేయలేదని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనంలో 18-19 కంటిన్యూగా చదివితే మీకు అర్థమవుతుంది. యోహాను తినకయు త్రాగక వచ్చిన కనుక వీడు దయ్యం పట్టినవాడు అని ఎవరు అనుచున్నారు. మనుషు కుమారుడు తినుచు త్రాగుచు వచ్చిన కనుక వీడు తిరిగో తిండిపోతి మద్యపాని సుంకర్లకు పాపులకు స్నేహితులని ఎవరు అనుచున్నారు. ఆయనను జ్ఞానం అని దానికి క్రియలు పడి తీర్పు పొందని అన్నాడు. ప్రభువారు ద్రాక్షరసం తాగారు. ప్రభువారు ఏం చేశారు? ద్రాక్షరసం తీసుకున్నారు. త్రాగారంటే అదే, త్రాగడం అంటే అదే అనమాట. ద్రాక్షరసం తీసుకున్నారు. పెళ్ళికి వెళ్తే ద్రాక్షరసం. యోహాను గారు మాత్రం తీసుకోరు. అంటే ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన ఒక ప్రత్యేకంగా ఉన్నాడనమాట. అందుకే ఆయన మిడతలు అవి తిన్నాడు అనమాట. ఇప్పుడు ఈయన నాజీరు వ్రతం చేయలేదు కదా ప్రభువారు, కాబట్టి తల ఏమై ఉండాలి? కటింగ్ వేసుకుని ఉండాలన్నమాట. ఈ ఫోటోలో ఉన్నదంతా తల ఎరబుచ్చుకున్నట్టు ఉంటుంది. వీళ్ళందరూ సినిమాలు కాపీ కదా, మన వాళ్ళందరూ కాపీ పేస్ట్ చేసి చూపించడం. అందువల్ల గ్రంథంలో ఏమి రాయబడిందంటే ఆయన భౌతికంగానే స్వరూపమైన సొగసైన వర్ణించలేదు కదా. స్వరూపమైన ఆయన నల్లగా ఉంటాడు, పొడవుగా ఉంటాడు, జుట్టు ఏమో ఎక్కువగా ఉంటుంది, జుట్టు తక్కువగా ఉంటుంది, పొట్టుగా ఉంటాడు అని రాయబడిందా? పరమగీతాలు సొలొమోన్ అట్టుకుని ఈయన కట్టేస్తారన్నమాట. సొలొమోన్ వర్ణన అట్టుకొచ్చి ఎవరు కడతారో? ఈ 10,000 మంది శ్రేష్ఠులు. 10,000 మందిలో శ్రేష్ఠుడు ఎవరో? సొలొమోను. ఈయన ప్రపంచంలోనే శ్రేష్ఠుడు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు. మరి అది అట్టుకొచ్చి ఇక్కడ తగిలిచ్చేది ఎలా? అందుకని ప్రభువారు ఎలా ఉన్నారో చెప్పలేదు. తల ఎక్కువ ఉంటుందని చెప్పేసి మాట్లాడలేదు. ఆయన ద్రాక్షారసం తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కటింగ్ వేయించుకుంటారు. అది విషయం. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? నేను అర్థమైందా? అర్థం అవ్వలేదా? బ్రేక్ తీసుకున్నారా 10 నిమిషాలు?